జగద్గిరిగుట్టలో హిందూ మహాసభ పర్వతం సతీష్ ఆధ్వర్యంలో బీసీ రిలే దీక్ష నిర్వహించారు. దీనికి తెలంగాణ బలహీన వర్గాల సమితి రాష్ట్ర అధ్యక్షులు ఉగ్గే శ్రీనివాస్ పటేల్, రాష్ట్ర కార్యవర్గం బతుల రాములు, కటికం మహేష్, సందీప్ పలువురు నేతలు మద్దతు తెలిపారు. చలో ప్రజాభవన్ పేరుతో సెప్టెంబర్ 3 మంగళవారం బీసీలంతా తమ సమస్యలపై ప్రజాభవన్లో వినతి పత్రాలు అందించాలని శ్రీనివాస్ పటేల్ తెలిపారు. మనందరికి కూడా రిజర్వేషన్లు 42% ఇస్తేనే మన పిల్లల జీవితాలు బాగుపడతాయి. ఆటో డ్రైవర్లకు ఆటోలు కావాలి, మరి కార్పొరేషన్లు కావాలి, ఈరోజు కారు నడుపుకునే వేళకు కార్లు కావాలి, పండ్ల పనులు పెట్టుకునే వాళ్ళకు లోన్లు కావాలి. ఈరోజు మరి మన ఓట్లతోటి గద్దెనెక్కించిన ఈ ప్రభుత్వాన్ని ఏం చేస్తున్నారయ్యా అంటే ఖాళీ 33% ఉన్న రిజర్వేషన్లు తీసి 23% బీసీల గొంతులు వస్తున్నారు ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ రిలే నిరాదీక్షలు ఇలాగనే కొనసాగిస్తుంటేనే ఉంటాం. ఎట్లయినా సరే 42% మాకు రిజర్వేషన్లు ప్రకటించేదాకా ఈ పోరాటం ఆగదు. ఇది ఇక్కడనే కాదు, తెలంగాణ జిల్లా వ్యాప్తంగా కూడా మేమందరం కూడా రిలే నిరాహార దీక్షలు ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా. అలాగే మంగళవారం రోజున ప్రజాభవన్లో అందరం కూడా 3వ తారీఖు సెప్టెంబర్ మంగళవారం రోజు ప్రగతి భవన్లో కులగణన చేయాలి, రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి, కార్పొరేషన్లో లోన్లు ఇవ్వాలని చెప్పి ఆ రోజు వినతి పత్రాలు ఇస్తున్నాం. ఏదైతే ఆ వినతి పత్రాలలో మీ పింఛన్లు రాలేదో ఆ పింఛన్ల కోసం వినతి పత్రాలు తీసుకురండి. అలాగే ఆ రోజు డబుల్ బెడ్రూమ్ రాలేదో ఆ డబుల్ బెడ్రూమ్ వచ్చేటోళ్ళకు తీసుకురండి. మనకేవైతే నిజంగా స్థానికంగా మనం ఆర్థికంగా లేని వాళ్ళకు ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ జాగల విషయాలలో ఏ సమస్య ఉన్నా ప్రజాభవన్ అని పెట్టారు. ఆ ప్రజాభవన్లో మన పిలుపునిద్దాం. సెప్టెంబర్ 3వ తేదీన మంగళవారం రోజున ప్రతి ఒక్కరం మన అప్లికేషన్లు అక్కడ ఇచ్చిన తర్వాత ఆ సమస్యలు తీర్చకపోతే అది ప్రజాభవన్ కాదు, పాలకుల భవన్గా మేము హెచ్చరిస్తున్నాం. బీసీ కులాలకు అందరికి కూడా